ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ సగ్గుబియ్యం సేమియా పాయసం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. దానిలో 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు వేసుకొని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టడం వల్ల త్వరగా ఉడికిపోతాయి. ఇలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత వేయించుకున్న సేమియా వేసుకోవాలి. సేమియా ఉడికిన తర్వాత 1 కప్పు బెల్లం వేసుకొని ఒకసారి కలుపుకొని మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత దానిలో కాచి చల్లార్చిన పాలు 1 కప్పు పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఫైనల్గా వేయించుకున్న బాదం పప్పు, జీడిపప్పు వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దానిలోకి సర్వ్ చేసుకొని జీడిపప్పు, బాదం పప్పులతో గార్నిష్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.